మీరు బంగారం, వెండి లేదా టాప్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు హోల్డ్ చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. కేవలం 48 గంటల్లో బంగారం ధర అంచనాకు మించి పతనమైంది. కేవలం 2 రోజుల్లో బంగారం ధర 10 గ్రాములకు 6,000 రూపాయలు పడిపోయింది. వెండి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 1 కిలో వెండి 15,500 రూపాయలు పడిపోయింది. ఈ ప్రభావం దళాల్ స్ట్రీట్కు కూడా వ్యాపించింది. ముతూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేర్లు పడిపోయాయి. సంఖ్యలు చూస్తే 2 రోజుల్లో బంగారంలో 6,000 రూపాయల పతనం ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద స్వల్పకాలిక దిద్దుబాటు. ఎన్ఎస్ఈలో మనప్పురం ఫైనాన్స్ షేర్లు దాదాపు 3% పడిపోయాయి. ముతూట్ మరియు ఐఐఎఫ్ఎల్ కూడా 2% పైగా నష్టపోయాయి. వెండి సాంప్రదాయకంగా పారిశ్రామిక వినియోగం కారణంగా ఎక్కువ అస్థిరంగా ఉంటుంది. పెట్టుబడిదారులకు ఇది చాలా భయంగా అనిపిస్తోంది. కానీ ఇది ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవాలంటే మనం వాషింగ్టన్ డీసీ వైపు చూడాలి. యుఎస్ డాలర్ కథ అర్థం చేసుకోవాలి. ప్రతి పెద్ద మార్కెట్ క్రాష్ వెనక ఒక దాచిన మాస్టర్ మైండ్ ఉంటుంది. ఈసారి అది యుఎస్ డాలర్. 6 ప్రధాన గ్లోబల్ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ మూల్యాన్ని చూపించే డాలర్ ఇండెక్స్ 101.5 స్థాయికి చేరుకుంది. 1 సంవత్సరానికి పైగా అత్యధిక స్థాయి. బలమైన యుఎస్ డాలర్ బంగారాన్ని ఎందుకు చంపుతుంది? 2 కారణాలు. మొదటిది, బంగారం ప్రపంచవ్యాప్తంగా యుఎస్ డాలర్లలో ధర నిర్ణయించబడుతుంది. డాలర్ బలంగా మారినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. రెండవది, అవకాశ వ్యయం. బంగారం 0 వడ్డీ ఇస్తుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచాలని సంకేతం ఇవ్వడంతో పెద్ద పెట్టుబడిదారులు బంగారం అమ్ముతున్నారు. పెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల దృష్టి నుండి ఆలోచించండి. యుఎస్ ప్రభుత్వ బాండ్లు అధిక హామీ ఇచ్చే రిస్క్ ఫ్రీ వడ్డీ రేట్లు ఇవ్వడం ప్రారంభిస్తే ఏమీ ఇవ్వని బంగారంలో కోట్లు ఎందుకు ఉంచుతారు? మీరు బంగారాన్ని అమ్మేసి డాలర్లు కొనుక్కుని అధిక యీల్డ్లను అనుసరిస్తారు. ఇదే ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు భారత్లో మన వైపు చూద్దాం. బంగారం ధరలు పడిపోవడం వల్ల ముతూట్, మనప్పురం, ఐఐఎఫ్ఎల్ వంటి కంపెనీలు ఎందుకు పడిపోతున్నాయి? ఇది ఎల్టీవీ అంటే లోన్ టు వాల్యూ రేషియోపై ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కంపెనీలు బంగారం విలువలో 75% వరకు రుణం ఇవ్వగలవు. ఈ కంపెనీలకు ఇది భయంకరమైన పరిస్థితి. బంగారం ధరలు వేగంగా పడిపోతే వారి తిజోరీలలో ఉన్న బంగారం విలువ కూడా పడిపోతుంది. కస్టమర్ డిఫాల్ట్ చేస్తే బంగారాన్ని వేలం వేసినా కంపెనీకి పూర్తి పెట్టుబడి తిరిగి రాదు. దీన్ని తగ్గించడానికి ఈ ఫైనాన్సియర్లు రుణగ్రహీతలకు మార్జిన్ కాల్స్ పంపుతారు. ఇది పెట్టుబడిదారులను భయపెడుతుంది. అందుకే వారి షేర్ ధరలు పడిపోయాయి. ఇక్కడ నుండి మనం ఎక్కడకు వెళ్తాం? 3 వ్యూహాత్మక సూచనలు. మొదటిది, భయంతో అమ్మకండి. ఇలాంటి దిద్దుబాట్లు ఆరోగ్యకరమైన మార్కెట్కు అవసరం. బంగారం గత 2 సంవత్సరాలలో భారీగా పెరిగింది. ఫెడ్ వ్యాఖ్యల తర్వాత ఇలాంటి పతనం సాధారణమే. రెండవది, డాలర్ ఇండెక్స్ 101.5 స్థాయిని చూడండి. అది పైకి వెళ్తే బంగారంపై మరింత ఒత్తిడి ఆశించవచ్చు. మూడవది, ఎన్బిఎఫ్సి షేర్లలో అవకాశం. ముతూట్ మరియు మనప్పురం వంటి కంపెనీలకు బలమైన రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది. 3% తాత్కాలిక పతనం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశం కావచ్చు. బంగారం చరిత్రలో అన్ని కేంద్ర బ్యాంక్ మార్పులను తట్టుకుంది. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.